భారత్ పైకి ఉగ్రవాదాన్ని ఎగదోసేందుకు నిత్యం అనేక ప్రయత్నాలు చేస్తున్న పాకిస్తాన్కు ఊహించని షాక్లు తగులుతున్నాయి. పెహల్గాం ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ను కేంద్రం అష్టదిగ్బంధనం చేస్తోంది. ఓవైపు పాక్ ఆర్థిక వ్యవస్థ వెన్నువిరిచేలా కార్యకలాపాలు చేపట్టడంతో పాటు ఆ దేశంలో యుద్ధ భయాన్ని రేకెత్తిస్తోంది. దీనికి తోడు సాగర్ తీరంలోనూ నౌకలను మోహరిస్తోంది. తాజాగా ఐఎన్ఎస్ విక్రాంత్ను రంగంలోకి దింపింది. ఐఎన్ఎస్ విక్రాంత్ను అరేబియా సముద్రంలో భారత నౌకాదళం మోహరించింది. కర్ణాటకలోని కర్వర తీరంలో ఈ నౌక పహారా కాస్తోంది. పాకిస్తాన్ అరేబియా సముద్రంలో మిస్సైల్ పరీక్షకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీనికి ప్రతిస్పందనగా భారత్ ఐఎన్ఎస్ విక్రాంత్ను కర్వార్ తీరం వద్ద మోహరించింది. ఈ నౌక 262 మీటర్ల పొడవు, 45,000 టన్నుల బరువు కలిగి ఉండి 28 నాట్ల వేగంతో ప్రయాణించగలదు. పాక్లోని కరాచీ, గ్వాదర్ వంటి ఓడరేవుల్ని ఐఎన్ఎస్ విక్రాంత్ సులభంగా టార్గెట్ చేసుకోగలదని డిఫెన్స్ నిపుణులు చెబుతున్నారు. ఐఎన్ఎస్ విక్రాంత్లో MiG-29K యుద్ధ విమానాలు ఉన్నాయి. ఇది పాకిస్తాన్ నౌకాదళాన్ని బలహీనపరచడంతో పాటు సముద్ర మార్గాలను 60% వరకు అడ్డుకోగల సామర్థ్యం కలిగి ఉందని అంచనా వేస్తున్నారు. కొచ్చి నౌకాశ్రయంలో నిర్మించిన ఈ వాహక నౌకను ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 2022న జాతికి అంకితం చేశారు.